అన్న జెండా సభ భారీ బహిరంగ సభ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగబోతున్న సభ పొత్తు ప్రకటించిన తర్వాత ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏమో సిద్ధం అంటూ కూడా ఎన్నికల శంఖారావం మోగించారు. అటు కాంగ్రెస్ మొన్న అనంతపురం నుంచి, అలాగే బీజేపీ కూడా 2 రోజుల క్రితం. సో ఇప్పుడు తెలుగుదేశం జనసేన. సో ఏంటి ఏదైతే ఎన్నికల శంఖారావానికి సభలో పెడతా ఉన్నారో ప్రతి సభకి కూడా విపరీతమైన జనం వస్తా ఉన్నారు. సో మరి ఏది నిజం అనుకోవాలి, ఏది అబద్ధం అనుకోవాలి ఈ సభలకు వచ్చేది? తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల నుంచి కూడా చలో తాడేపల్లి గూడెం అని ఏదైతే పిలుపిచ్చారో ఆ పిలుపుని అందుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాదిగా ఈరోజు తాడేపల్లిగూడెం సభకి తరలి రావటం ఏదైతే ఉందో మనం చూస్తా ఉన్నాం. ఇదొక్కటే నిదర్శనం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని చేసుకోవటం కోసం ఈరోజు ప్రజలందరూ కూడా కంకణ కట్టుకొని ఉన్నారు. ఈరోజు ఎక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన నాయకులు కానీ బయటికి వెళ్ళి ప్రజల్లోకి వెళ్తా ఉంటే మొత్తం కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఈరోజు ఎప్పుడు ఈ దరిద్రాన్ని వదిలించుకుంటాం, ఎప్పుడు ఈ యొక్క రాక్షస పాలన నుంచి బయటపడతామని చెప్పేసి జనం తండోపతండాలుగా ఎక్కడ వెళ్ళినా కూడా బ్రహ్మరథం పట్టే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క దుర్మార్గుణ్ణి, ఈ కీచకుణ్ణి బయటికి పంపించేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని అలాగే భావి భవిష్యత్తు నిర్మించుకునే విధంగా ప్రజలందరూ కూడా ఇలా ముక్త కంటులై ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. అయితే తాడేపల్లిగూడెంలో ఏదైతే బహిరంగ సభ జరుగుతూ ఉందో దీనికి ముందే సీట్ల కేటాయింపు అయితే జరగడం, ఈ సీట్ల కేటాయింపులు కూడా జనసేన నుంచి అసమ్మతి వర్గం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి అయితే ప్రచారం జరుగుతున్న నేపథ్యం. సో మరి ఈ నేపథ్యంలో ఈ సభ జరగడం, ఈ సభ మీద అందరి దృష్టి కూడా మరలిందనడంలో ఎటువంటి ఇదైతే లేదు. ఎందుకంటే జనం వస్తారా రారా, మరి జనసేన ఎంతవరకు మద్దతు ఇస్తుంది అనే అంశాల మీద ఎక్కువ ప్రచారం నడుస్తూ ఉంది గత 2 రోజుల నుంచి. సో దీన్ని మీరు ఒక తెలుగుదేశం నాయకులుగా దీన్ని ఎట్లా? ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఏదైతే ఉందో వ్యక్తుల కోసమో పార్టీల కోసమో కాదు, ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏర్పడినటువంటి పొత్తు ఇది. ఎందుకంటే చరిత్రలోనే ఇలాంటి పొత్తు ఎక్కడా కూడా జరగలేదు. ఎందుకంటే ఇంతకుముందు సీట్ల కోసమో ఓట్ల కోసమో పొత్తులు జరిగినాయి, కానీ ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం. అంటే విభజన ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, అన్ని రంగాల వారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క నాయకులు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది హర్షణీయమండి. ఎందుకంటే జనసేన సీట్లు ఇచ్చిన దగ్గర 100% మా నాయకులు కూడా కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడో కొంచెం ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వాళ్ళలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. ఖచ్చితంగా వాటిని కూడా అధిగమించి మేము రాబోయే రోజుల్లో ఈ యొక్క విముక్త ఆంధ్రప్రదేశ్ ని మేము సాధించడం కోసం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్రాన్ని గాడిలో పట్టడానికి అందరం కూడా ఏకతాటి మీద రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించిన నాటి నుంచి కూడా ఏదో విధంగా ఈ పొత్తును విడగొట్టాలి, ఏదో విధంగా పొత్తుని చెడగొట్టాలన్న విధంగా వైసీపీ చేస్తున్న ప్రచారం కావచ్చు, లేదంటే కుయుక్తులు కావచ్చు, అన్ని చూస్తా ఉన్నారు. ఇప్పుడు సీట్లు కేటాయించిన తర్వాత అది మరీ తారాస్థాయికి చేరినట్టుగా కనిపిస్తా ఉంది. విష ప్రచారం ప్రధానంగా ఈ పొత్తును విడగొట్టడం, లేదంటే ఎన్నికల్లో తెలుగుదేశానికి సపోర్ట్ చేయకుండా లేదా జనసేనకి తెలుగుదేశం నాయకులు సపోర్ట్ చేయకుండా చేసే విధంగా ప్రచారం నడుస్తా ఉంది. దీన్ని ఎంతవరకు తిప్పికొట్టగలరు అనుకో? ఖచ్చితంగా అండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఇది గమనించారు. ఎందుకంటే తను ఏదైతే అధికారంలోకి రావడానికి ఆ రోజు మోసపూరిత హామీలు ఇచ్చి ఆ హామీలు నిలబెట్టుకోలేక అతను ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడనేది ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకంటే వారి మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ప్రజలంతా కూడా వాస్తవాలన్నీ క్లియర్ గా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే 3 రాజధానులు అన్నాడు, ఒక్క రాజధాని కూడా నిర్మించలేకపోయాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సెక్రటరియట్ అలాగే భవనాలు ఏదైతే నిర్మించారో ఆ భవనాల్లో కూర్చొని ఈ రోజు అతను పరిపాలన చేసే విధానం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే అతను వచ్చిన తర్వాత ఒక్క భవనం కూడా ఎక్కడ కట్టినట్టు కానీ, ఒక్క రోడ్డు వేసినట్టు కానీ, ఒక కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం కానీ, ఒక ఉద్యోగం ఇచ్చిన సందర్భం కానీ ఎక్కడ కూడా లేదు. అతను చెప్పాడు. ఎందుకంటే మేము అధికారంలోకి రాగానే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నాడు. ఈ రోజు వరకు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విధానం ఏదైతే ఉందో అది కానివ్వండి. 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు నిర్మించలేక, ఒక్క రాజధాని కూడా నిర్మించుకోలేక, ఏ పని చేయలేక అసత్యపు ప్రచారాలని మూట కట్టుకొని వాళ్ళు మోసే విధానమే తప్ప ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు. కాబట్టి ఏ వర్గం కూడా ఈరోజు మైనారిటీస్ కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి అందరి మీద కూడా దాడులు జరిగే విధానం మన
సుధాకర్ గారి మీద దాడి కానివ్వండి, లేకపోతే సుబ్రహ్మణ్యం మీద దాడి మీద కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఏది కూడా అతను ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అన్ని రంగాల ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క అసత్యపు ప్రచారాలను నమ్మే పరిస్థితుల్లో జనం ఎక్కడా కూడా లేరు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తూర్పు నియోజకవర్గం మరోసారి గద్దే గారి సీట్ రావడం అయితే జరగడం. సో మరి ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని, మరోసారి ఆయనకి సీట్ రావడం? తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 22 డివిజన్లలో ప్రజలు మొత్తం కూడా సీటు గురించి అయితే మేము ఏ రోజు కూడా ఆలోచించుకోలేదండి. మా ఆలోచన ఒక్కటే, ఖచ్చితంగా ఇంతకుముందు మొదటిసారి వచ్చిన మెజార్టీని రెండోసార్లు క్రాస్ చేశాం. రెండోసార్లు వచ్చిన మెజార్టీని మూడోసారి క్రాస్ చేసి ఖచ్చితంగా ఒక రికార్డు సృష్టించి హ్యాట్రిక్ మా ఎమ్మెల్యే గారికి ఇవ్వటమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారి కానికిచ్చి మా ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడాలని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ అవినాష్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రధానంగా నేను చేసిన అభివృద్ధిని తాను చేశానని చెప్పి అబద్ధంగా చెప్పుకుంటా ఉన్నారు గద్దె రామ్మోహన్ అని చెప్పి అవినాష్ వ్యాఖ్యలు చేయడం అనేది. ఈ రోజు మా డివిజనే చూసుకుంటే 19వ డివిజన్ లో వారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ డివిజన్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. కానీ ఈ డివిజన్ లో వారు చేసిన పని ఒక్కటేదని ఉంటే ఈ స్థానిక కార్పొరేటర్ మేము అడుగుతా ఉన్నాం, క్వశ్చన్ చేస్తా ఉన్నాం. 1,30,00,000 రూపాయలతోటి మేము పోలీస్ క్వార్టర్స్ లో మేము వేసిన రోడ్లు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. R&B బిల్డింగ్ మనం మరి రోడ్డు మీదనే మన బందర్ రోడ్లో మనం చూస్తా ఉన్నాం. అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందే. ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా కానీ ఈ నియోజకవర్గంలో కానివ్వండి, అన్ని డివిజన్లో కూడా చూస్తా ఉంటే అది గద్దె రామ్మోహన్ రావు గారు చేసిందే తప్ప వారు చేయటానికి కానీ చూపించడానికి కానీ ఒక్కటి కూడా లేదు. అది ఉంటే కనుక చూపించమని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ బహిరంగ సభ ద్వారా అందరికీ సమాధానం దొరికినట్టేనంటారా విజయవంశంలో? ఖచ్చితంగా అండి. ఈ బహిరంగ సభతోటి ఈ రోజు సాయంత్రం ఒక సునామీ అనేది రాబోతా ఉంది. మొత్తం మీరు చూస్తారు కదా, సాయంత్రం కల్లా మీకు మొత్తం కూడా మీకు అన్ని ఛానల్స్ లో కానీ సాంఘిక మాధ్యమాల్లో కూడా మీరు చూస్తారు. ఖచ్చితంగా సాయంత్రం వచ్చే ఒక వేవ్ తోటి ఈ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడమే కాకుండా వారి యొక్క అసత్య ప్రచారాలు మొత్తం కూడా కొట్టుకొని పోవటం ఖాయం. సునామీలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తాను.